లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఏ ముచ్చటకి ఆ ముచ్చట చెప్పాలి గాని నువ్వు మాకు లీడర్ అయినాక అన్ని పనులని టకటక అయితానే గాని ఆ సావిత్రి లీడర్ ఉన్నప్పుడు ఒక్క పని కాలేదక్క. ఎవతి పడితే అది లీడర్ అయితే గిట్లనే ఉంటది నా మీటింగ్. లీడర్ అవ్వాలంటే స్టేషన్ ఉండాలి అక్క. స్టేషన్ కాదు, స్టేటస్ ఉండాలి. ఏదో లేవే పెద్దదానికి చెప్తావు. నువ్వు ఏమన్నా చెప్పక్క, నీ మెయింటెనెన్స్ నీ మీటింగు. నా మ్యారేజ్ నాకే కొడుతున్నావు నా మీటింగు. అందుకే కదా అక్క నీ మీటింగ్ అన్నది. పొట్టిదానా భలే మేనేజ్ చేస్తావే నువ్వు. అక్క నువ్వు ఏమన్నా చెప్పక్క, చీర కట్టాలన్నా నువ్వే, సింగారించుకోవాలన్నా నువ్వే, ఇగో చీర లేపి కొట్టాలన్నా నువ్వే. నా మొగుని చీర లేపి కొట్టి నువ్వు ఎప్పుడు చూసావు నా మీటింగ్? అయ్యో అక్క నువ్వు కొట్టినాకనే కదా అక్కడ కోటింగ్ ఇక్కడ రేటింగ్ పెరిగింది. కొట్టిది భలే మాట్లాడుతుంది, మస్తు మాట్లాడతావు కానీ ఫస్ట్ నా మిత్తి డబ్బులు. అయ్యో నా ముఖం మీద మన్నువాడా, ఇగో నీకోసం టమాటో పచ్చడి తెచ్చినా కదక్క, తీసుకో. మిత్తి డబ్బులు అడిగితే టమాటా పచ్చడి, ఎల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి తెస్తావంటే పొట్టిదానా. ఇగో అక్క నా దగ్గర పైసలు ఎక్కడ పోతాయి, నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే. ఏంటో నీ బ్యాంక్ ఉత్తి బ్యాంక్ లాగే ఉంది నా మీటింగ్. ఏంది నమ్మాలి, ఎప్పుడు ఇచ్చినానేది నువ్వు. ఇప్పుడు ఏంటి డిస్కషన్? అమ్మ కొడుకు మాడుకొని అనవసరంగా పెళ్లి చేసుకోనండి, ఉపకారం లేదు, ఇవాళ నువ్వు నేనో తేలిపోన్నాడు. వెంకటేష్ కదా. ఏమైంది వెంకటేష్? ఏం చెప్పమంటావు కమలాక్క, మొగుడికి రెస్పెక్ట్ అవ్వట్లేదు. ఇది ఏంది మొగుడికి రైస్ ప్యాకెట్ ఇవ్వా నువ్వు? రైస్ ప్యాకెట్ కాదక్క, రెస్పెక్ట్. నా మిత్తి డబ్బులు మస్తు చెప్పినావు కానీ మిత్తి డబ్బులు ఏందే పోడదానా, రైస్ ప్యాకెట్ ఇయ్యవా? అదే రైస్ ప్యాకెట్ ఇవ్వచ్చు కదా అక్క, నువ్వు కడుగుదాన్ని దాన్ని కడుగు. ఏందే మొగుడు చక్కగా చూసుకోవడం తెలియదానే నీకు? చూసుకుంటేనక్క మొగుడు మర్యాద ఎప్పుడు మొగుడికే ఇవ్వాలి. ఎరకైంది నీకు మొగుడు వాల్యూ తెలియదు నీకు. మొగుడు మర్యాద కమలాట్టి ఏమి తెలియనట్టు చేస్తావు. మొగుడుని ఎలా చూడాలో అలానే చూడాలి, మర్యాదగా చూడాలి. బావా చాయ్ బాగున్నది. కమలా టీ ఎలా ఉంది? అది చెప్పింది కదా, మరి నేను చెప్పాలా? అయినా ఏందక్క విలువిచ్చేది? ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు, అదొండు ఇదొండు నా పిండకుడు అని అడుగుతాడు. ఏందక్క వండేది? మొగుడుకు వండి పెట్టకపోతే ఎవరికి వండి పెడతావు నువ్వు? అసలు మొగుడు అంటే నీకు తెలుసానే? నీకు మొగుడు అంటే ఆడదానికి ఒక బొట్టు, మొగుడు అంటే ఆడదానికి 20,000 సీర, మొగుడు అంటే ఆడదానికి 2 చేతుల బంగారు గాజులు. నా మీటింగ్ మొగుడే లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించు. నా మీటింగ్ మొగుడిని సూపర్ మార్కెట్ చేస్తారు, అన్ని మూలన పడతాయి. ఎరకైందా? కూరకు తాలింపు ఎంత అవసరమో ఆడదానికి మొగుడు కూడా వస్తే అవసరం. తాలింపు లేని కూర తినలేం, మొగుడు లేని కాపురం చూడలేం. ఎరకైందానే? అక్క నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నేను చెప్తాలి. ఇప్పుడు మనం డిస్కషన్ పెడతాను కదా, మీరు పెట్టుకుంటుండు, మా ఆయన వచ్చే టైం మీద నేను పోతా. నువ్వు పోతావా? సరే నువ్వు పోగానే నాకు ముందు మిత్తి డబ్బులు ఇచ్చేసి పో. నా మొగుడు అత్తేంది, మొగుడు అవ్వ మొగుడు అత్తేంది, మన మీటింగ్ కన్నా ఎక్కువ చెప్పు. ఓ అక్క అసలు డిస్కషన్ లా ఇలా టాపిక్ ఏందో చెప్పు. ఈ రోజు డిస్కషన్ లో టాపిక్ మొగుడు. పొట్టిదానా ముందు నువ్వు స్టార్ట్ చేయవే. అయ్యో నన్నే ఫస్ట్ లో పట్టది, సిగ్గుపోతుంది కదా. నీకు సిగ్గాడుందే, సిగ్గులేని దానా. కాని కాని. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఆపు ఆపు పొట్టిదానా, చెంగునే ఎగురుతుంది. పెళ్లి కాక ముందు నీ మొగుడు బానే ఉండేవాడు, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడు బ్రహ్మచారి అయిండు. అక్క ఇదంతా కాదక్క, జర నువ్వు సురు చేయరాదు. నేను ఎందుకు పాడతానే? ఓకేనా? నా మీటింగ్ పాడతాను. నేను పాడాలంటే మీ కోఆపరేషన్ కూడా నాకు ఉండాలి. రండి రండి అందరం కలిసి పాడదాం. ఏది విట్టాల్? ఏంది విట్టాల్? విట్టాల్ పత్తి మీద కట్టెలు కదా, విట్టాల్ తగులుతున్నాయి. విట్టాల్ కొట్టే తగలడానికి కదా. హలో ఏమే పెనిమిటి ఉన్నావా? వస్తానా? పొట్టిదానా మా ఆయన నరికి పోగులు పెడతా ఇక్కడ రాకపోతే ఉండేటట్లేడు. చెప్పు వస్తానా? ఇక్కడికి రా.
అరే హౌలే నేనే వీళ్ళ ఇంటికాడ బాగా తినిసి బలొచ్చి వచ్చి నా ఇంటికాడ చేస్తున్నారు. నువ్వు మగాడు అయితే నీ మూతి మీద మేసమే ఉంటే ఇది ఇంటికి రాగానే సింగిడీలు అన్ని పగలాలి. అర్థమైందా? ఇక తీసుకో. నా మొగుడు కూడా కొట్టేట్లు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే ఉంటది ఇంకోసారి ఇంటికి మీటింగ్ అని డిస్కషన్ వచ్చారనుకో తోలు నాటకాలతో అమ్మా పతివ్రత దాకరా. పతివ్రత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కొత్తిమీర కట్టాల్. నా పాపానికి నువ్వు ఎప్పుడు లీడర్ అయ్యావు. నా బతుకు పని మనిషి కన్నా దారుణం అయిపోయింది. ఫోన్లే కదా నా పిల్లవని చెప్పి నీకు టైర్డ్ అయ్యావని చెప్పి టీ పెట్టాను, కంటిన్యూ చేసాం. సరే కదా అని చెప్పి పిల్లలు కాన్వెంట్కి లేట్ అవుతుందని క్యారేజ్ వండాను, కంటిన్యూ చేసాం. ఇలాగ అన్ని కంటిన్యూ చేసి మొగుడని క్యారెక్టర్ కంటెంట్ లేకుండా చేసావే. ఇప్పుడు నేను ఎవరు చెప్పు? విఠల్ నా మగుడు. నాటకాలు తప్పకుండా లోపుకెళ్ళి ఓకేనా? దీనికి ఏదో గాలి సోకింది, వీడికి యువత ఎక్కిరించింది బాగా. హలో పొట్టిదానా, మనం టిచ్చుకొచ్చాను ఇంట్లో పెట్టక అవసరం లేదు, ఊరు బయట పెట్టుకుందాం. ఏంది రాంప్రసాద్ గారు అన్నవాడు ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనీ ఆర్డర్ చేస్తే దాంతో తాగొచ్చు. వాడు ఎక్కడున్నాడు ఏంటో, ఎలాగైనా మందు తాగాలి వాళ్ళ. ఇంట్లో వాళ్ళు మనీ ఆర్డర్ చేశారా? ఆర్డర్ చేశారు. ఏం చేశారు? మనీ పంపించమని నాకే ఆర్డర్ చేశారు. బార్కి బార్కా? అవునా? ఏంటి రోజు అంత ఆనందపడతాం? ఎంత ఉన్నాయి? 50 ఉందిరా. తిప్పుకోకే మందుకి. నేను మెల్ల చేయనుంది కదా. అమ్మో ఇది రోడ్డు కొట్టరు బాబు, లాస్ట్ టైం వెళ్తే కొట్టేశారు నన్ను. మరి ఏం చేద్దాం? మన స్కిట్లే మేనేజ్ చేస్తాం, బార్ల పెద్ద మేనేజ్ చేయడం కష్టమే ఉంది. పదా ముందు పదా ఏదో చేద్దాం. బో రష్మి బార్ అంట, బాగుందిరా. ఎంతమంది బతుకుతున్నారు ఈ పేరు పెట్టుకొని? వెయిటర్ 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 సార్ ఆర్డర్ సార్. ఆర్డర్ అని చెప్పి చిన్న పేపర్ పట్టుకొచ్చేట్రా. హలో, నువ్వు స్క్రిప్ట్ దీనికన్నా ఎక్కువ రాస్తావా? స్కిట్ లోకి వచ్చే. వెయిట్ చేయ. రే నేనెంత చెప్పు. లేదు నువ్వేంతో చెప్పరా. నువ్వు చెప్పరా, బిల్ నేను పే చేస్తా కదా. బిల్ నేను పే చేస్తే ఏం సార్ చెప్పండి సార్, ఎవరో ఒకరు. వెయిట్ చేయమయ్యా. మీ దాంట్లో ఏంటి కాస్ట్లీ ఇదేముంది? విస్కీ బ్లాక్ డాగ్ సార్. చీప్ ఏ ఉంది? చీప్ లిక్కర్ ఉంది సార్. పని చేయి, ఆ బ్లాక్ డాగ్ బాటిల్లోని చీప్ లిక్కర్ పోసి తీసుకొచ్చే. ఒకసారి పంపిన తర్వాత మళ్ళీ అలా పోయలేం సార్. చెప్పు తీసుకొని కొడేస్తాను. నీ అదో డైలాగులు నీ ఓన్ డైలాగులు వేసే ఉంటాయి. స్కిట్ లో ఏముందో అది చెప్పు. స్టఫ్ ఏ ఉంది? చికెన్, మటన్, ఫిష్. ఇవేం కాదు కానీ కాంప్లిమెంట్ ఏం ఇస్తారమ్మా? పచ్చిపల్లీలు 10 ప్లేట్లు పట్టుకొచ్చి. మీరు సుధీర్ టీం కదా, నీకే లేసింది. మొక్కలు చూస్తేనే తెలుస్తుంది. సార్ వినబడతలేదు సార్ వెనకాలకి. ఏముంది? ఏం కావాలి సార్ మీకు? రిచ్ గా తాగడానికి ఏముంది? బ్లాక్ డాగ్ ఉంది సార్. ఓకే, ఇంకా తినడానికి ఏముంది రిచ్ గా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి సార్. మొత్తం తీసుకొచ్చి అర్జెంట్ గా. బ్లాక్ డాగ్, చికెన్, మటన్, ప్రాన్స్ ఇన్నంటాడేంట్రా? బాగా రిచ్ అనుకుంటాను బావా. ఏం చేద్దాం? మనకు అలవాటేగా, ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మీ పేరు సార్? శ్రీనివాస్. శ్రీనివాస్ అంట. శ్రీనివాస్ అంట కాదు, శ్రీనివాసే. శ్రీనివాసా? ఓకే ఓకే. మీ ఊరు సార్? ఊరు ఆకివీడు. ఆకువీడా? ఆకు కాదు ఆకి. మీ చిన్న స్కూల్ ఎక్కడ సార్? సిద్ధాపురం ZPOH. మీకు టచ్ లో లేని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సార్? సురేష్. అంటే ఎలా ఉంటాడు చూడడానికి? ఎలా ఉంటాడు సార్ తను? చూడ్డానికి వాడికి కొంచెం ఒక చెయ్యి ఉండదు. ఓ చెయ్యి ఉండదు. అయితే ఆడు ఎప్పుడో ఒకసారి డబ్బులు కావాలని చెప్తే డబ్బులు ఇచ్చి ఒక 50 రూపాయలు డబ్బులు ఇస్తే మళ్ళీ కావాలని చెప్తే ఆడు అట్టేయడు. అప్పటి నుంచి కనిపించలేదు. అయ్యో పాపం. ఎన్ని రోజులు సార్ మీ ఇద్దరు కలిసి? అబ్బో ఎప్పుడో. చూసుకోరా రే. రే ఇదిగోరా నీ 50 రూపాయలు. హెల్ ఆర్ యు మ్యాన్? ఊరుకోరా బాబు, పట్టణం వెళ్ళి ఇంగ్లీషు నువ్వు నాటకాలు ఆడుతున్నావు. హూ ఆర్ యు? అండ్ హూ ఆర్ యు? మహేష్ బాబు ఆగడు సాంగ్ అది మాకు తెలీదా ఏంటి? హలో 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 చూప్. కూల్ కూల్. ఎవరు నువ్వు? ఏంటి ఎవరు నువ్వు? మర్చిపోయావు నన్ను? ఏంటి మర్చిపోయేది? అంతేరా, నువ్వు డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తావు, ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వవు. నేను నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరా నువ్వు? సో చెప్పగా ఎవరా నువ్వు? శ్రీనివాస్. శ్రీనివాస్ ZPTC స్కూల్. మన ఊర్లో ఎండాకాలం ఎండ వచ్చింది, చలికాలం చలి కూడా వేసింది రా. ఎలా ఉన్నారా? నేను అలాగే ఉన్నారా బ్లాక్ గా? నువ్వే మాత్రం మారరాదు, ఏదో పంచులు వేసుకున్నా.
పద బయటికి వెళ్దాం. అరే బయటికి ఎందుకురా, ఇక్కడ కూర్చొని తాగుదాంరా. ఇక్కడ కూర్చున్నా లేదురా, బయటికి వెళ్దాం. సరే బయటికి వెళ్దాం పద. వద్దులే, ఇక్కడ కూర్చొని తాగుదాం. ఏంట్రా కబుర్లు? చెప్పాలరా. ఎలా ఉన్నావురా నువ్వు? బాగున్నాను రా. మన ఫ్రెండ్స్ అందరితో టచ్ లో ఉన్నావా? అందరితో టచ్ లో ఉన్నాను రా. నీతో టచ్ లో లేని వాళ్ళు ఎవరున్నారు? ఉమేష్ రా. నీకు టచ్ లో లేడా? నాకు టచ్ లో లేడురా. అవునా? యారా 50 రూపాయలు చిన్నప్పుడు నేను అడిగా కదా, అది ఆడి కోసమే. ఆడి కావాలంటే తీసుకొని నీ దగ్గర అడిగి ఆడికి ఇచ్చాను. ఈ మధ్య యాక్సిడెంట్ కూడా అయిందంటే, కాలు పోయిందంటే ఆడికి. ఉన్నాడా ఏంటో మరి. ఇవ్వండి 50 రూపాయలు. 50 రూపాయలు ఏంటి? ఎవరు నువ్వు? ఆకువీడు. ఆకువీడా? మన ఊర్లో వర్షాకాలం వర్షాలు పడ్డాయి, చలికాలం చలేసింది. నేను బానే ఉన్నా. అరే ఆడికి లెఫ్ట్ లెగ్ కదరా, పాడైపోయింది. లెఫ్ట్ లెగ్ నువ్వు అటు చూడు, లెఫ్ట్ లెగ్ ఉంటది. నువ్వు రారా. ఇప్పుడు చూడు. ఉమేష్ అరే ఏంట్రా చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసి షాక్ లో ఉన్నావా? గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా. గుర్తొస్తుంది మెల్లిగా, అందుకు కూర్చో. మందు అయితే గుర్తొస్తుంది. ఏరా ఎలా ఉన్నారా నువ్వు? నా లైఫ్ చాలా దారుణంగా ఉందిరా. ఏమైందిరా? ఇంటి రెంట్ కట్టాలరా. 3 months ఎంత కట్టి. ఇంటి రెంట్ కట్టాలా? ఎస్. ఎంత ఇవ్వాలి? 12,000. 12,000 రెంట్ కట్టాలా? రై రై నో 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 నేను ఉన్నాను కదా, నువ్వు ఉన్నాను కదరా. ఎప్పుడో కలిసావు. నేను ఇస్తారా? నేను ఇస్తాను రా. నేను ఇస్తానని చెప్పాను కదరా. సరే ఇచ్చే. రే రాంప్రసాద్, నీ లైఫ్ ఎలా ఉందిరా? నా పొజిషన్ బాగలేదురా. ఏమైందిరా? నేను 3 months రెంట్ కట్టాలరా. 12,000 కావాలి నాకు. నీకు 12,000 కావాలా? రే నన్ను అడగొచ్చు కదరా. చచ్చిపోయారట్రా. నాకు నువ్వు హెల్ప్ చేస్తా, ఆడికి నువ్వు హెల్ప్ చేస్తా. వద్దు, నేను ఇస్తాను. నాది పెద్ద గుండెరా. రే వద్దు, నేను ఇస్తాను. కడతారా? వద్దురా. అంటే తీసుకోరా, నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకెలారా? రే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నేను ఆడికి హెల్ప్ చేస్తా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నీ దగ్గర ఏముందిరా? అరే తీసుకోరా. ఇంకెలా ఉందా పొజిషన్ అనేది? నిన్న ఆఫీస్ లో జాయిన్ అయ్యా బావా. బ్లేజర్ లేదని ఉద్యోగులను తీస్తారా. బ్లేజర్ లేదలేరా? అది కూడా వ్యాన్ హుస్సేన్ బ్రాండ్ అంట. ఇది సరిపోతా? మా తమ్ముడు బర్త్డే వస్తుంది. ఆడు మంచి కార్గో జీన్ గానీ ఏమైనా మంచి జీన్ ఉంటే అడిగాడు రా. వద్దురా. షూ వద్దేంట్రా? షూ తీసుకోరా, అడుగు తీసుకోరా, తీసుకోరా. కార్గో జీత్ ఇవన్నీ కుదరవు, తీయాల్సిందే. తీసేస్తా 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 తీసేస్తా. తీసుకోరా. అమ్మయ్యా. అరే శ్రీను, మా తమ్ముడు షార్ట్ ఆడితో ఉందట్లే. సరే నువ్వు ఎక్కడ ఉంటుంటారా? నేను మణికొండరా. మళ్ళీ మనం కలుద్దారా తప్పకుండా. రాయ్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం బావా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. మన ఫ్రెండ్ కాదురా. సారీ రా. రారా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. చెయ్యేదిరా. పోరా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. ఎవడరాడు భలే దొరికాడు మనకి. మన గెటప్ సీన్ లాంటి ఇడునే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంట. మొత్తం సర్దు. రే నేను వచ్చి చెప్పు. అరే ఫస్ట్ 2 ఫుల్ బాటిల్ చెప్పు. రమేష్. ఎవర్రా? నేనురా. ఎవడవా నువ్వు? ఆకివీడు. అవును ఆకుడు నా ఫ్రెండ్ కదా. అబ్బో మస్తు మంది చూసా నెలవా. అదే నేనురా ఆకివీడు సిద్ధాపురం. ఎలా ఉన్నావురా? చేయదురా. చెయ్యి పోయింది కదా. ఏది ఏది? అరే అరే అమ్మా అరే ఏంట్రా మన ఫ్రెండ్స్ రా. మనం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా. అవునురా. అరే నీకు కొడితే ఎక్కడ తగలరా? సూపర్ ఎండింగ్ ఇచ్చారు సార్. ఎండింగ్ ఎప్పుడైనా లాస్ట్ వరకు మొదలెత్తే బాగుంటదిరా. లాస్ట్ నువ్వే. అబ్బో వద్దా సార్. అన్నా వద్దన్నా అన్నా.